ఓం శాంతి 28/10/1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన కన్యగా తయారయ్యేందుకు ధారణలు. కుమారీలతో అవ్యక్త బాప్దాదా పలికిన అవ్యక్త వాక్యాలు. కుమారీలందరూ బాబాతో మొట్టమొదట ప్రతిజ్ఞ చేశారు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని. దానిని నిలుపుకుంటున్నారా? ఈ ప్రతిజ్ఞను సదా నిలుపుకునే కుమారి విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమవుతుంది. కుమారీలకు పూజ జరుగుతుంది. ఆ పూజకు ఆధారం సంపూర్ణ పవిత్రత. కనుక కుమారీల గొప్పతనం పవిత్రతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కుమారిగా ఉంటూ పవిత్రంగా లేనట్లయితే ఆ కుమారి జీవితానికి గొప్పతనం లేదు. కనుక కుమారికి ఏదైతే విశేషత ఉందో దానిని సదా వెంట ఉంచుకోండి, వదిలిపెట్టకండి. మీ విశేషతలను వదిలేస్తే వర్తమాన జీవితం యొక్క అతీంద్రియ సుఖాన్ని మరియు భవిష్యత్తు యొక్క రాజ్య సుఖం రెండింటి నుండి వంచితమవుతారు. అతీంద్రియ సుఖం సంగమ యుగం యొక్క వారసత్వం అని వింటారు, చెబుతారు, కానీ అనుభవం మాత్రం అవ్వదు. ఎప్పుడైతే కుమారి జీవితం యొక్క గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటారో అప్పుడే సఫలత టీచర్ లేదా బ్రహ్మ కుమారిగా కాగలరు. మీ లక్ష్యం మీకున్నట్లయితే కుమారి స్థితి యొక్క విశేషతలను లక్షణాలను సదా స్థిరంగా ఉంచుకోండి. ఈ విశేషతలను కదపటానికి మాయ ఎంతగా ప్రయత్నించినా కానీ అంగదుడి సమానంగా స్థిరంగా ఉండాలి. కుమారి అనగా నిర్బంధనం, కానీ కుమారిగా ఉంటూ మాయకు ఎక్కడ వశం అవుతారు అనే భయం ఉంటుంది. ఈ భయం అనే కారణాన్ని తొలగించలేరు. ఇక ట్రయల్ వేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది పరివర్తన శక్తి కావాలి. ఎలాంటి ఆత్మ అయినా కానీ ఎలాంటి పరిస్థితి అయినా కానీ స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి ఉండాలి. అప్పుడే సఫలత టీచర్గా మరియు సేవాధారిగా తయారు కాగలరు. ఒకటి సంపూర్ణ పవిత్రత, రెండు పరివర్తన శక్తి. ఈ రెండు విశేషతలతో సేవా స్నేహము మరియు సహయోగంతో విశేషాత్మగా తయారు కాగలరు. లేకపోతే ట్రయల్ వేసేవారి జాబితాలో ఉంటారు కానీ సమర్పణమైన వారి జాబితాలోకి రాలేరు. ఈ రెండు విశేషతలను స్థిరంగా ఉంచుకునే కుమారి మహిమకు మరియు పూజకు యోగ్యమవుతుంది. అల్పకాలిక వైరాగ్యం కాదు, సదాకాలిక వైరాగ్యం ఉండాలి, అనగా త్యాగము మరియు తపస్సు. అప్పుడే విశేష కుమారి అని అంటారు. ఇప్పుడైతే నిమిత్తమైన వారు ధ్యాస పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విశేషతలు కనిపించడం లేదు. అందువలన సేవ ఆపవలసి వస్తుంది. ఎవరి ద్వారా మీ గురించి ఏ ఫిర్యాదు వినపడకూడదు. అప్పుడే మీరు సంపూర్ణ టీచర్ లేదా 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన కన్యగా కాగలుగుతారు. మంచిది. సెకండ్ పార్ట్. మాస్టర్ సర్వజ్ఞులు అనే స్థితి ద్వారా సర్వశక్తివంతుని యొక్క ప్రత్యక్షత. దీదీ గారితో అవ్యక్త బాప్దాదా మాట్లాడిన మధుర మహావాక్యాలు. ఏ విశేష బలహీనతలు తొలగించుకునేటందుకు విశేష సంఘటన కావాలి. మహాకాళీ స్వరూప శక్తుల యొక్క సంఘటన కావాలి. వారు తమ యోగాగ్ని యొక్క ప్రభావంతో ఈ వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇప్పుడైతే డ్రామా అనుసారం ప్రతి ఒక్కరి నడవడిక రూపీ దర్పణంలో అంతిమ ఫలితం స్పష్టం కానున్నది. ఇక ముందు మహారథి పిల్లలు తమ జ్ఞానశక్తి ద్వారా ప్రతి ఒక్కరి ముఖము ద్వారా వారి యొక్క కర్మల కథలు స్పష్టంగా చూడగలరు. ఏ విధంగా అయితే మలిన భోజనం యొక్క దుర్వాసన తెలిసిపోతుందో అలాగే మలిన సంకల్పాలు అనే ఆహారాన్ని స్వీకరించే ఆత్మల యొక్క వైబ్రేషన్ ద్వారా బుద్ధిలో స్పష్టంగా ప్రేరణ వస్తుంది. దీనికి యంత్రం బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. ఎవరి యొక్క యంత్రం శక్తివంతంగా ఉంటుందో వారు సహజంగా తెలుసుకోగలరు. శక్తులు లేదా దేవతల యొక్క జడ చిత్రాల్లో కూడా ఈ విశేషం ఉంటుంది. ఏ పాపాత్మ అయినా కానీ వారి పాపాలను దేవతల ముందు దాచలేరు. తమకు తామే వర్ణన చేసేస్తారు. మేము ఇలాంటి వాళ్ళము అని స్వతహాగానే తమ గురించి చెప్తారు.
జడ స్మృతి చిహ్నంలో కూడా అంతిమ కాలం వరకు ఈ విశేషత కనిపిస్తుంది. చైతన్య రూపంలో శక్తుల యొక్క ఈ విశేషత ప్రసిద్ధమైంది. అందువలననే స్మృతి చిహ్నంలో కూడా ఆ విధంగా ఉంది. ఇది మాస్టర్ సర్వజ్ఞ స్థితి అనగా జ్ఞాన సాగర స్థితి. ఈ స్థితి ప్రత్యక్ష రూపంలో అనుభవం అవుతుంది. ఇప్పుడు అవుతూ ఉంది, ఇక ముందు అవుతుంది కూడా. ఇలాంటి సంఘటన తయారు చేశారా? తయారవ్వాల్సిందే. ఇలాంటి దీపపు స్వరూపం యొక్క సంఘటన కావాలి. వారి యొక్క ప్రతి అడుగు ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. ఎవరైతే సదా బాబాలో లవ్లీనై ఉంటారో అనగా స్మృతిలో లీనమై ఉంటారు, అలాంటి ఆత్మల యొక్క నయనాల్లో మరియు నోటి ద్వారా వచ్చి ప్రతి మాటలో బాబా నిండి ఉంటారు. అందువలన శక్తి స్వరూపానికి బదులు సర్వశక్తివంతుడు కనిపిస్తారు. స్థాపన ఆదిలో బ్రహ్మ రూపంలో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారు. అదేవిధంగా శక్తులైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి. ఈ విధంగా అనుభవం అవుతుంది కదా. ఎవరైతే సదా బాబా యొక్క స్మృతిలో ఉంటారో, నేను అనే భావాన్ని త్యాగం చేసి వృత్తి కలిగి ఉంటారో, వారి ద్వారానే బాబా కనిపిస్తారు. అదేవిధంగా ఇతరులకు కూడా వారి యొక్క రూపం కనిపించదు, కానీ సర్వశక్తివంతుడి రూపం కనిపిస్తుంది. మంచిది. ఓం శాంతి.